రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. టికెట్ రేస్లో తాను సైతం అంటున్న జానకిపురం సర్పంచ్ నవ్య ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పార్టీ అధినేత కేసీఆర్ను ఆర్జీ పెట్టుకుంది. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టికెట్ రేస్లోనూ పోటీ పడుతోంది. ఈ సందర్భంగా నవ్య దంపతులు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను కలవనున్నారు. అయితే ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టికెట్ కోసం పోటీ పడడంపై ఇటు రాజకీయ నేతల్లో అటు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. టికెట్ రేస్లో తాను సైతం అంటున్న జానకిపురం సర్పంచ్ నవ్య ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పార్టీ అధినేత కేసీఆర్ను ఆర్జీ పెట్టుకుంది. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టికెట్ రేస్లోనూ పోటీ పడుతోంది. ఈ సందర్భంగా నవ్య దంపతులు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను కలవనున్నారు. అయితే ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టికెట్ కోసం పోటీ పడడంపై ఇటు రాజకీయ నేతలు అటు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయ హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం స్టేషన్ గన్పూర్ అంశం. ఇప్పటికే అటు ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు, ఒక ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి టికెట్ పోరు మరొక ఆసక్తికరమైనటువంటి అంశానికి తెరలేపింది. ఇటు స్టేషన్ గన్పూర్ కు సంబంధించి తనకు టికెట్ కేటాయించాలంటూ జానకీపురం సర్పంచ్ నవ్య ఆ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ అధిష్టానం దృష్టికి కూడా తనకు టికెట్ కేటాయించాలనేటువంటి విషయాన్ని తీసుకువెళ్తానేటువంటి ఆ విషయాన్ని ఆ నవ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7 దశాబ్దాల చరిత్రలో స్టేషన్ గన్పూర్ కు మహిళకు అవకాశం కల్పించలేదు, ప్రాతినిధ్యం కల్పించలేదు. కాబట్టి తనకు టికెట్ అవకాశం ఇవ్వాలంటూ కూడా నవ్య అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు హైదరాబాద్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను కలిసి తనకు స్టేషన్ గన్పూర్ టికెట్ కేటాయించాలని కోరేందుకోసం బయలుదేరారు. దానికి ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నమస్కరించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు స్టేషన్ గన్పూర్ టికెట్ ఇవ్వాలనేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీని కోరనున్నట్లు తెలిపారు. మొత్తానికైతే కొంతకాలంగా అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య తనను ఇబ్బందులకు గురి చేశారంటూ నవ్య తెరపైకి వచ్చినటువంటి విషయం చెప్తాం. వాళ్ళిద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం కాస్త చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ గన్పూర్ రాజకీయాలను ఒక కుదిపేసింది అనేటువంటి విధంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రాజయ్య పైన అనేక ఆరోపణలు చేసినటువంటి నవ్య ఇప్పుడు కడియం శ్రీహరి మరియు రాజయ్యతో పాటుగా తనకు టికెట్ రేస్ లోకి రావడం అనేటువంటి స్టేషన్ గన్పూర్ లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ స్టేషన్ గన్పూర్ రాజకీయాల్లో ఇప్పటికే ఇద్దరు నేతలు బాహాబాయికి దిగుతున్నటువంటి నేపథ్యం. టికెట్ కోసం రేసులో ఒకరిపైన ఒకరు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఒకరి అనునాయులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక ఈ నేపథ్యంలో నవ్య తనకు టికెట్ కేటాయించాలని తెరపైకి రావడం అనేటువంటిది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ రాజకీయాలు మరోమారు చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఆడపిల్ల అంటే ఒక ఆదిశక్తి, ఆడపిల్ల అంటే ఒక దైవ రూపకం నుండి వచ్చిన ఒక మహాశక్తి రూపకంలో ఉన్న ఒక అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో ఆడపిల్లకి అంత శక్తి ఉంటుంది. దయచేసి మహిళలందరికీ కూడా రాజకీయాలలో హక్కు ఇవ్వండి, మాట్లాడే హక్కు ఇవ్వండి, స్వేచ్ఛ సమానం ఇవ్వండి, ఆడపిల్లలని గౌరవించండి. ఎక్కడ అమ్మాయిలు ఆడపిల్లలు కనబడ్డా కూడా అవినీతిగా చూడకండి.